కొన్ని విషయాలు మనల్ని బాధ పెట్టడం వల్ల కాదు, వాటిని వదిలేయకపోవడం వల్ల మనం బాధపడతాం. మన జీవితంలో కొన్ని మనుషులు ఉంటారు. వాళ్ళు మనతో ఉండరు, కానీ మన జ్ఞాపకాల్లో ఉంటారు. కొన్ని సంఘటనలు అయిపోయి సంవత్సరాలు గడిచినా మనసులో మాత్రం అవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే సంఘటన మన జీవితాన్ని వదిలేసింది, కానీ మనం ఆ సంఘటనను వదలలేదు. జీవితం ముందుకు వెళ్తుంటే మనసు మాత్రం గతంలోనే నిలబడిపోతుంది. అలా ఎందుకు జరిగింది? వాళ్ళు నన్ను ఎందుకు వదిలేశారు? నేను అలా చేసి ఉండాల్సింది కాదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మన ప్రస్తుతాన్ని కోల్పోతాం. కానీ ఒక నిజం ఏంటంటే, ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకదు. ప్రతి మనిషి మన జీవితంలో చివరి వరకు ఉండడు. ప్రతి కోల్పోయినది తిరిగి రావాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలకు సమాధానం వెతకడం కంటే వాటిని అంగీకరించి వదిలేయడం మంచిది. వదిలేయడం అంటే మర్చిపోవడం కాదు, జరిగిన దాన్ని అంగీకరించి దానివల్ల నీ ఈరోజు జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండడం. ఎందుకంటే నీ చేతిలో లేని దానిని పట్టుకొని ఉంటే నీ చేతిలో ఉన్న జీవితాన్ని కూడా కోల్పోతావు. ఒక పక్షి కొమ్మపై కూర్చుంటుంది. ఆ కొమ్మ విరిగిపోతుందేమో అని భయపడదు. ఎందుకంటే దానికి కొమ్మపై నమ్మకం లేదు, తన రెక్కలపై నమ్మకం ఉంది. మనిషి కూడా అలాగే ఉండాలి. ఒక వ్యక్తి వెళ్ళిపోయినా, ఒక అవకాశం పోయినా, ఒక కళ నెరవేరకపోయినా నీ జీవితం అక్కడితో ముగిసిపోదు. కొన్నిసార్లు వదిలేసిన తర్వాతే మనకు తెలుస్తుంది, నేను పట్టుకున్నది నా జీవితం కాదు, నా భయం అని. కాబట్టి కొన్ని విషయాలను వదిలేయి. గతాన్ని, అవసరం లేని బాధను, నీది కాని మనుషులను, మార్చలేని పరిస్థితులను. ఎందుకంటే చేతులు ఖాళీ చేసినప్పుడే కొత్తదాన్ని పట్టుకోగలుగుతాం. నీ జీవితంలో ముగిసిపోయిన అధ్యాయాన్ని ప్రతిరోజు చదువుతూ కూర్చోకు. కొత్త పేజీ నీ కోసం ఎదురు చూస్తుంది. లెట్స్ గో.